శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూన్ 2, 3 తారీఖులలో వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి అంటే మీరు మీ నోరుని అదుపులో పెట్టుకుంటే మాత్రము మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవన్నమాట. మరి ఆ పూర్తి అంశాల గురించే తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటాడమండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటల పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి, ఒకసారి ప్రయత్నించండి. ఇంక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక తులారాశి వారికి మీ నోట్లో ఉన్న మాట అయితే ఈ 2 రోజుల్లో మీరు దాచిపెట్టుకుంటే మీరు చాలా వరకు కోట్లు అయితే ధనం సంపాదించబోతున్నారు. కానీ మీ ప్రియమైన వారిలోనే శత్రువులు దాగి ఉన్నారు. ఎందువల్ల అంటారా, మీ మనసులో ఉన్న మాటను మీ ప్రియమైన వారితో పంచుకుంటూ ఉంటారు. తద్వారా వారి ద్వారానే మీకైతే శత్రువులు అనేది ఏర్పడిపోతున్నారు. ఎందువలన ఇదంతా జరుగుతుందంటే మాత్రము వాళ్ళు మీ మీద దాడి చేసి దాడిగా ఉంటారు. మరియు మీ జీవితంలో చూస్తున్న అనేక సమస్యలు లేదా ఎక్కువ సమస్యలు మీ ప్రియమైన వారి ద్వారా మీ జీవితంలోకి తీసుకురాబడ్డాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా. అవునండి, మీ రోజు ఈ అంశం మీ జీవితంలోని ఈ కోణాన్ని వెలుగులోకి తెస్తుంది. దాని గురించి మీకు తెలిసినప్పుడు కూడా దాని గురించి మీకు లోతుగా తెలియదు. అంటే మీరు ఎక్కడెక్కడికో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ జూన్ నెలలో మీకు పరిస్థితులు కొన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. గ్రహాల సేనాపతి లేదా సైనికుడు పూర్తి శక్తి సంచరించబోతున్నాడు గుర్తుంచుకోండి. అంటే ఈ సింహర సంచరించబోతున్నారు. మనము మంగళదేవుడి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అంగారకుడు నిజ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో శక్తి మరియు ఉత్సాహం లోపిస్తుంది. మీ పనులు జరగడం లేదు. ఆరోగ్యం విషయంలో కూడా మీ జీవితంలో కొన్ని సమస్యలు అయితే కొనసాగుతున్నాయి. మీ జోబు కూడా ఖాళీ అవ్వబోతుంది, అది వేరే విషయం. కానీ అంగారకుడు రాశి మార్పు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ జీవితంలో మార్పులు ప్రారంభమవుతాయి. రాబోయే 2 రోజుల్లో మీకు పెద్ద పెద్ద ఖచ్చితమైన భవిష్యవాణులు మేమైతే మీకు చెప్పబోతున్నాం. అదేవిధంగా మీ మొత్తం భవిష్యత్ జీవితాన్ని మార్చివేసే 3 పెద్ద సంఘటనల గురించి కూడా మేము మీకు తెలియజేస్తాము. కాబట్టి ఈ సంఘటనలు మరియు భవిష్యవాణులను తెలుసుకున్న తర్వాత మీరు వాటిని రహస్యంగా కూడా ఉంచాలి. వాటి గురించి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకండి. మీ శ్రేయోభిలాష్ ఎంత మంచివాడైనా సరే అవును, కాబట్టి మీరు వాటిని రహస్యంగా ఉంచగలిగితే ముందుకు వెళ్తారు. ఎందుకంటే మేము మీకు అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా మీ జీవితంలో ఏదైనా శుభం జరిగితే మీరు దాని గురించి ప్రజలకు చెప్పడం ప్రారంభిస్తే అప్పుడు మా ఉద్దేశం నెరవేరదు. మీ జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి. మీరు వాటి నుండి విముక్తి అయితే పొందలేరు. అప్పుడు ఇంత కష్టపడడం ఎందుకు? కాబట్టి మా అభ్యర్థన ఏమిటంటే చివరి వరకు చూడండి, విషయాలను అర్థం చేసుకోండి. మేము మీకు అన్ని విషయాలను ఏ భావంతో ఏ లోతుతో చెబుతున్నామో అర్థం చేసుకోండి. దీనితో పాటు చివరిలో అంగారకుడు రాశి మార్పుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అంగారకుడు పూర్తి శక్తిని మీరు ఎలా పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరో మేము మీకు తెలియజేస్తాము. జాతక చక్రం ప్రకారం మొత్తం శక్తి అంటే పూర్తి శక్తి అంగారకుడిదే ప్రభావితమవుతుందని గుర్తుంచుకోండి. అంగారకుడు అగ్నితత్వానికి కారకుడు, సైనికుడు, యోధుడు మరియు అతనిలో పోరాడే స్ఫూర్తి ఉంది మరియు చాలా సానుకూలంగా ఉంటాడు. క్రూరమైనటువంటి చాలా సానుకూలంగా ఉంటాడు. కాబట్టి మీరు అంగారకుడి శక్తిని సరిగ్గా ఉపయోగించి నేర్చుకుంటే మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇక వివరాలకు వస్తే కనుక తులారాశి వారు ఈ 2 రోజుల్లో ఒక ప్రత్యేక వ్యక్తితో అయితే మీరు సమావేశం కాబోతున్నారు. అది ఒక ఉన్నతాధికారి కావచ్చు, మీ జీవితంలో ఏదో ఒకటి చేర్చే వ్యక్తి కావచ్చు, మీ నైతిక స్థైర్యాన్ని పెంచే వ్యక్తి కావచ్చు, మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు. ముందుకు వెళ్ళటానికి మీకు అభినయిస్తున్న అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో సరైన వాస్తవాన్ని జ్ఞానాన్ని అందించే వ్యక్తి కావచ్చు. అంటే అతను మీ గురువు పాత్రను పోషించబోతున్నాడు. కాబట్టి మీరు అలాంటి వ్యక్తిని కలిసినప్పుడు మీరు అతని మాట వినాలి, పాటించాలి. మన పూజల వల్ల భగవంతుడు ప్రసన్నమైనప్పుడు, దేవతలు మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు వారు ఎవరినో ఒకరిని మనకు మార్గదర్శకంగా పంపుతూ ఉంటారు, మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. దేవతలు స్వయంగా రారు. దేవతలు మన దగ్గరికి
రావడం అంటే అంత సులభం కాదు. జన్మజన్మాంతర తపస్సు పడుతుంది. అప్పుడే దేవతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళ రూపాన మనకు ఎవరో ఒకరిని మనకు న్యాయం జరగాలనో, మనకు ఏదో వరంగా ఆర్థికంగా పురోగతి కోసమో ఎవరో ఒకరిని భగవంతుడు అయితే పంపిస్తుంటాడు. అలాంటి వ్యక్తి మీ ముందుకు ఒకళ్ళు రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తాడు. కలిసినప్పుడు మీకు మంచి అనిపిస్తుంది. అతని మాటలు మీకు మంచిగా అనిపిస్తాయి. సాంగత్యము మంచిగా అనిపిస్తుంది. అతని మాటలు మీపై ప్రభావం చూపుతాయి. మరియు అతని సలహా ఖచ్చితంగా మీరు పాటించాలి. ఇక్కడ నుండే మీ ఉద్ధరణ ప్రారంభమవుతుంది. సమస్యల నుండి విముక్తి అయితే మీ జీవితంలో ఉన్న ఏవైనా సమస్యలు, కొద్దిపాటి కష్టాలు, పోరాటం, ఒత్తిడి అన్నీ కూడా మీకు అతని ద్వారా అయితే మాయమైపోతాయని తెలుసుకోండి. ఎందుకంటే దేవతలే ప్రత్యక్షంగా రాకుండా వారి ద్వారా మీకు ఒక సందేశం అయితే ఇతని ద్వారా పంపించారు. ఇతని ద్వారా మీకు ఒక మార్గదర్శక సూచన అయితే ఖచ్చితంగా దిక్కుతుంది. మీ ప్రతికూలత అన్నిటి నుండి కూడా మీరు బయటపడడానికి మీ మేధోశక్తికి, మీ నైతిక స్థైర్యాన్ని పూర్తిగా ఉపయోగిస్తారు మరియు వాటి నుండి బయటపడతారు కూడా. మీకు అంత సామర్థ్యం ఉంది. అవును, ఇది నిజం. మీరు మీ భావోద్వేగాల ప్రభావంతో వచ్చి నిరాశ మరియు నిస్సహాయంతో భావిస్తారు. మీరు ఆశించిన వ్యక్తులు ఇప్పుడు మీకు మద్దతు అయితే ఇస్తారు. దీనివల్ల కూడా మీరు దుఃఖించబోరు, నిరాశ చెందబోరు. రెండవది, మీ ప్రియమైన వారి ప్రవర్తన, వారి పద్ధతులు కూడా మీకు కొద్దిగా ఇబ్బంది అయితే కలిగిస్తాయి. మీ ప్రియమైన వారు మీతో చేసే ప్రవర్తన మరియు మాటలను మీరు ఆశించారు కాబట్టి దీనివల్ల కూడా మీరు కొద్దిగా ఇబ్బంది అయితే పడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు నడుము కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా చేయాలని మీరు మనసులో నిర్ణయించుకున్నారు. ఆత్మకేంద్రం కావాలి. మీ గురించి ఆలోచించాలి. లోకం గురించి చాలా ఆలోచించారు కాబట్టి ఈ ప్రత్యేక భావంతో మీ ప్రత్యేక మేధో స్థాయిలో మీరు ముందుకైతే వెళ్తారు మరియు మీకు 100% పురోగతి అయితే లభించబోతుందని గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఉన్న సమస్యలు మీ భావోద్వేగ బలహీనత వల్లనే ఉత్పన్నమవుతున్నాయి. మీరు మీ ఆనందం కోసము ఇతరులపై ఆధారపడుతున్నారు. ఇతరులు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. అంటే మేము మీ ప్రియమైన వారి గురించి మాట్లాడుతున్నాము. మీ ప్రియమైన వారు నవ్వితే మీరు నవ్వుతున్నారు. వారు దుఃఖిస్తే మీరు దుఃఖిస్తున్నారు. కాబట్టి ఈ భావం చాలా మంచిది. కానీ ఇప్పుడు నేటి కాలం ఇలాంటిది ఇది కాదండి. ప్రజలు తమ ప్రియమైన వారిని కూడా దోపిడీ చేయడం ప్రారంభించారు. భావోద్వేగాలను దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు పక్కన వాళ్ళని నవ్వితే నవ్వటం అలాంటివి మానుకుంటే మాత్రం మీరు ముందుకైతే వెళ్తారు. మీరు చాలా వరకు కూడా ఈ 2 రోజులు చాలా వరకు గట్టుపడతారని తెలుసుకోండి. కానీ ఇప్పుడు మీరు ఆత్మకేంద్రం కాబట్టి మీ సమస్యల నుండి మీరు బయటపడడానికి మార్గాలను మీరే ఖచ్చితంగా పరిష్కరించుకోండి. తద్వారా మీకు అన్ని రకాలు కూడా కలిసి వస్తుంది. మరి మూడో సమస్య, మీ జీవితంలో సానుకూల సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. మీకు ముందుకు సాగటానికి అనేక అవకాశాలు అయితే లభించబోతున్నాయి. వ్యాపారం పరంగా కానీ ఏదైనా సరే మద్దతు అనేది మీ ద్వారా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా కానీ డబ్బు అనేది సమకూరుతుంది. అంటే ముందుకు సాగడానికి అవకాశం అయితే లభించబోతుంది. ఆర్థికంగా ఉద్యోగం కోసం అన్ని రకాలు కూడా మీకు ఉద్యోగం లభించబోతుంది. ప్లేస్మెంట్ లభిస్తుంది, ఉద్యోగం లభిస్తుంది. వారు కూడా ఈ విషయం గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ అవకాశం లభించినా కూడా దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఏదో ఒక ఉద్యోగంలో మీరు చేరటానికి మాత్రం ప్రయత్నించండి. మనసులో గందరగోళం ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకొని నిర్ణయించుకోండి. మీ మనసులో కొద్దిగా గందరగోళం ఖచ్చితంగా ఉంటుంది. మీ 2 రోజుల వరకు నిరంతరంగా ఉండే గందరగోళం గురించి మేము మాట్లాడుతున్నాం. మనసులో గందరగోళం ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు మీకు కోపం కూడా వస్తుంది, చిరాకు కూడా ఉంటుంది. మీరు మీ కోపాన్ని మీ ప్రియమైన వారిలో ఒకరిపై చూపిస్తారు. సాధారణంగా ఇది మంచిది కాదు. కానీ మీరు ఇలా చేసిన తర్వాత మీరు పశ్చాత్తాపం కూడా కలుగుతుంది మరియు మీరు కొత్తగా ఆలోచిస్తారు, దృష్టి పెడతారు మరియు మీ సమస్యకు పరిష్కారం కూడా కనుగొనడానికి ప్రయత్నిస్తారు. అంటే సాధారణంగా ఎవరిపైన కోపం చూపడం, కోపం తెచ్చుకోవడము, కోపం ప్రదర్శించడం మంచిది కాదు. కానీ మీ ఈ స్వభావం మీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు కోసం, అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిలో మీకు ముందుకు సాగటానికి సానుకూలత మాత్రమే సృష్టిస్తుంది, ఏదో ఒకటి జోడిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ప్రతికూల విషయాలు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయని గుర్తుంచుకోండి. పాము విషానికి చికిత్స కూడా పాము విషం నుండే తయారవుతుంది. అందుకే మేము చెప్తున్నాము, మీ కోపము, విసుగు, చిరాకు మిమ్మల్ని ముందుకైతే నడిపిస్తాయి. ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యం గురించి మాట్లాడితే మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు వాతావరణం వల్ల కొద్దిగా ప్రభావితం అయితే కావచ్చు. శరీరంలో ఎక్కడో ఒక చోట నొప్పి ఉండవచ్చు. కానీ మహిళల గురించి మాట్లాడితే మీ రాశికి చెందిన మహిళలకు ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ సమస్యలు అయితే రాబోతున్నాయి. జీర్ణ సంబంధిత వ్యాధులు మరియు నడుము వెనుక మరియు నడుము కింద భాగంలో నిరంతరం నొప్పి అనే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మరియు శరీరంలో జ్వరం కూడా పెరగవచ్చు. కాబట్టి మహిళలు తమపై ఎక్కువ శ్రద్ధ అయితే చూపించాలి. పురుషులు కూడా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాతావరణ సంబంధిత జాగ్రత్తలు కూడా పాటించండి. పాన్ ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి. కాబట్టి ఇది మీ జీవితం యొక్క సాధారణ భవిష్యత్తు. కాబోయే ఈ 2 రోజుల్లో మీకైతే చాలా రకాలుగా అనుకూలమైన మార్పులు అయితే ఉన్నాయి. మీ జీవితానికి సరిపోయే, అంటే మీ రాసిన ఇతర సోదరులు మరియు సోదరీమణుల కోసము అని అర్థం చేసుకోండి. మీరు రహస్యంగా ఉంచాల్సిన
ఈ 2-3 పెద్ద సంఘటనలను సాధారణంగా ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచండి. సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు తమంతట తామే తెలుసుకుంటారు గానీ మీరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరియు గుర్తుంచుకోండి, ఇప్పుడు కాలం మారింది. ప్రజలు ఇతరుల ఆనందాన్ని చూసి సంతోషించరు. ఎంత దగ్గర వారైనా సరే ఎక్కడో కొంత అసూయ ఉంటుంది. కాలం తీరు అలాంటిది. ఏం చేయగలం? కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీ విషయాలను రహస్యంగా ఉంచడము ఉత్తమమని తెలుసుకోండి. సమయం వచ్చినప్పుడు ప్రజలకు తమంతట తామే తెలుసుకుంటారు. మీరు అదే భావంతో ఉండండి. జీవితంలో ముందుకైతే సాగండి. మరి తెలుసాగండి తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరగబోతుందో. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది తులారాశి వారు మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి తులారాశి వారికి 2 రోజులు జరగబోయే సంఘటనలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.